ఒకరోజు సాయంత్రం రామకృష్ణుడు తన తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు. అప్పుడు తోట గోడ వెనుక ఇద్దరు దొంగలు దాక్కుని ఉండటం గమనించాడు. వారు రాత్రికి రామకృష్ణుడి ఇంట్లో దొంగతనం చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని అతనికి అర్థమైంది. రామకృష్ణుడు వెంటనే తెలివిగా తన భార్యను గట్టిగా పిలిచి ఇలా అన్నాడు, చూడు, ఈ రోజుల్లో ఊళ్ళో దొంగతనాలు ఎక్కువైపోయాయి. అందుకే మన దగ్గర ఉన్న బంగారు నగలు, వెండి సామాన్లు అన్నీ ఒక పాత పెట్టెలో పెట్టి ఆ పెట్టెను మన పెరట్లోని బావిలో పడేద్దాం. అక్కడైతే దొంగలకు దొరకవు. ఈ మాటలు విన్న దొంగలు చాలా సంతోషించారు. రామకృష్ణుడు మరియు అతని భార్య ఒక పెద్ద బరువైన పెట్టెను మోసుకువచ్చి అందరికీ వినిపించేలా ధభీం అని బావిలో పడేశారు. ఆ తర్వాత వారు లోపలికి వెళ్లి నిద్రపోయినట్లు నటించారు. చీకటి పడగానే దొంగలు బావి దగ్గరికి వచ్చారు. బావిలో ఉన్న నీళ్లన్నీ తోడేస్తే గాని పెట్టె దొరకదు. అందుకే వారు రాత్రంతా కష్టపడి బకెట్లతో నీళ్లను తోడి బయటపోయడం మొదలుపెట్టారు. దొంగలు తోడిన నీళ్లన్నీ కాలువల ద్వారా వెళ్లి తోటలోని మొక్కలన్నిటికీ పారాయి. తెల్లవారుజాము అయ్యేసరికి బావిలో నీళ్లు తగ్గి పెట్టె కనిపించింది. దొంగలు ఎంతో ఆశగా ఆ పెట్టెను పైకి తీసి తెరిచి చూశారు. అందులో ఏముందో చూసి వారికి నోట మాట రాలేదు. అందులో బంగారు నగలకు బదులు కేవలం పెద్ద పెద్ద రాళ్లున్నాయి. అప్పుడే రామకృష్ణుడు అక్కడికి వచ్చి నవ్వుతూ, ధన్యవాదాలు మిత్రులారా, రాత్రంతా కష్టపడి నా తోటలోని మొక్కలన్నిటికీ నీళ్లు పోశారు. మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అన్నాడు. రామకృష్ణుడి తెలివికి భయపడి ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కథ నేర్పే నీతి: సమయస్ఫూర్తి మరియు తెలివితేటలతో ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు.